గుంటూరులో మెడికో ఆత్మహత్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులతో 4 రోజుల క్రితం సంధ్యారాణి అనే మెడికల్ పీజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఆవేదనతో ఆమె భర్త కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ కేసులో నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే నిందితురాలను పట్టుకుని శిక్షించడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ కూడా నిరసనలు కొనసాగించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. డాక్టర్ సంధ్యారాణి మృతికి కారణమైనటువంటి ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేయాలని చెప్పి గత 5 రోజులుగా కూడా గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే వాళ్ళు 5వ రోజు కూడా ఈ నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కోరేది ఒకటే, ఆమెకు మాత్రం అరెస్ట్ చేయాలి, ప్రొఫెసర్ని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు కలెక్టర్కి హామీ ఇచ్చారు, ఆయన మెస్టీల్ ఎంక్వైరీ కూడా వేశారు. అయినప్పటికీ కూడా మీరు ఈ విధంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అండి, కలెక్టర్ గారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్కి మేము కొంతవరకు మాత్రమే సంతృప్తి చెందుతున్నాం. మేము పూర్తిగా సంతృప్తి చెందాలంటే డాక్టర్ లక్ష్మి గారిని అరెస్ట్ చేసి ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరిగి ఆమెకి శిక్ష పడితేనే తప్ప ఇక్కడ ఎవరు కూడా ఏ విద్యార్థి కూడా అసలు అది విద్యార్థులు ఇప్పటివరకే మనకు తెలిసింది ఏంటంటే ప్రొఫెసర్ లక్ష్మి గారి వేధింపులు కేవలం డాక్టర్ సంధ్యారాణి గారికి మాత్రమే పరిమితం అనుకున్నాం. కానీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న నిజాలు ఏంటంటే డాక్టర్ సంధ్యారాణి గారు కాదు, ఇంతకుముందు ఇక్కడ వైద్య విద్యను అభ్యసించిన ప్రతి స్టూడెంట్ ఆమె వల్ల సఫర్ అయ్యారు. ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. అండ్ పారామెడికల్ స్టాఫ్ కూడా, నర్సింగ్ స్టాఫ్ని కూడా ఆమె అదే విధమైన పదజాలంతో దూషిస్తుందని నిన్న మీ అందరికీ తెలిసిందే. నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి అయ్యా మేమున్నాము, ఆమె చేసిన అరాచకాలు అకృత్యాలు 1, 2 కాదు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది స్టాఫ్ నర్సులు బాధపడి అమ్మా మా వల్ల కాదు ఆమె కింద పనిచేయడము, ఆమె మాట్లాడే విధానము, ఆమె ప్రవర్తించే తీరు చాలా అసభ్యకరంగా ఉన్నాయి, మాకు ఏడుపు వస్తుంది, మేము ఎవరికి తక్కువ కాదు, మేము చాలా గర్వంగా ఇక్కడ పనిచేసుకుంటున్నాము, మేము చేసే ఏది తప్పుడు పనులు కాదు, ఎందుకు ఆమె అలా అసభ్య పదజాలంతో మమ్మల్ని దూషిస్తుందని నర్సింగ్ స్టాఫ్ గారు వచ్చి మాట్లాడారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు ఇలా నర్సింగ్ స్టాఫ్ను కూడా ఇలాగే ట్రీట్ చేస్తుందని. ఆయమ్మలు కూడా వచ్చి అయ్యా మా ముందే జూనియర్ డాక్టర్ కానీ పేషెంట్లను కానీ ఆమె ఇదే విధంగా దూషించేది. అలాగే కొంతమంది పేషెంట్లు కూడా, అంటే ఇక్కడ చేసే గవర్నమెంట్ జూనియర్ డాక్టర్ల సేవలకు మెచ్చి కొంతమంది పేషెంట్లు వాళ్ళ ఫోన్ నెంబరు కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఏమైనా సమస్యలు ఉంటే ఫోన్ చేసి జూనియర్ డాక్టర్కి కనుక్కుంటారు. అలా కొంతమంది పేషెంట్లు అమ్మా మీకు అన్యాయం జరిగింది, మీరు బాగా చూసుకున్నారు మమ్మల్ని, ఈ అన్యాయం మాకు తెలుసు, ఆమె మాట్లాడే పద్ధతి బాగుండక ఆమె ఏదో గవర్నమెంట్ డాక్టర్ గొప్ప డాక్టర్ అని అనుకోని మేము భ్రమతో మేము ఆ రోజు ఏమీ అనలేదు. కానీ ఈరోజు మీరు మాకు అవకాశం ఇస్తే మేమే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారి మీద ఏమి అన్నారో, మమ్మల్ని ఏ విధంగా దూషించారని చెప్పడానికి వివిధ పేషెంట్లు ఉన్నారు. ఇదే వార్డులో వైద్యం తీసుకొని వెళ్ళిన పేషెంట్ ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఆమె ఏ విధంగా ప్రవర్తించేదో అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. గతంలో ఈ ప్రొఫెసర్ లక్ష్మి అందరినీ వేధించిందని తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే ఆమె మీద గతంలో ఎవరన్నా ఆమె వేధింపులు చేస్తుందని చెప్పి ఎవరన్నా ఆమె మీద ఆరోపణలు చేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయి, వాళ్ళు ఉన్న భయాల ద్వారా వాళ్ళు సొంతంగా డైరెక్ట్గా ఆరోపణలు చేయలేకపోయారండి. చాలామంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఆమెను తట్టుకోలేక ఇంకా ఆమెను ఎదిరించేలాగా డైరెక్ట్గా ఆమెకున్న పలుకుబడికి ఇన్ఫ్లుయెన్స్కి ఎదిరించేలాగా డైరెక్ట్గా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు చెప్తున్నారండి, మాకు అప్పుడంటే ఎగ్జామ్ భయం ద్వారా మేము చెప్పలేకపోయాం, కానీ ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము ఆమె చెప్పిన నిజాలు యాజ్ ఇట్ ఈస్గా మేము చెప్తాము, ఆవిడ చేసిన అకృత్యాలన్నింటినీ మేము ఇప్పుడున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ భయపడతారండి ఎగ్జామ్ పాస్ అవుతామా లేదని, కానీ అయిపోయిన వాళ్ళు ఉన్నదన్నట్టు నిజాలు చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కేవలం అత్యవసర సేవల మినహా మిగతా అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎక్కువ మంది పేద రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకి వైద్య సేవలు అంతగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీన్ని ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి? గత 5 రోజులుగా దీని గురించి చర్చిస్తూనే ఉన్నాము. సో దానికి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపాలని నిర్ణయించుకుంటున్నాము. అంటే మేము ఇంతగా చేస్తున్నా మాకెవరు రెస్పాండ్ అవ్వట్లేదన్న బాధతోనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు చట్టం అనేది ఉంటుందండి, చట్టం ప్రకారం ఏదైనా కాడ కార్యక్రమం జరగాల్సింది, అటువంటిది చట్టానికి జరగాల్సింది. మరి చట్ట ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇది కొంచెం లేట్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పుడు దాకా కూడా రోగుల్ని ఈ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. రోగుల్ని ఇబ్బంది పెడుతున్నాం మీరు అంటున్నారు. మేము అలాగే ఫస్ట్ రోజు అసలు ఆన్ ద డే ఆఫ్ ఆమె చనిపోయిన రోజు మేము ఇలాగే అనుకున్నాం. ఏంటని, సరే మాకు మా లా ఇలాగ చట్టం ప్రకారం మాకు కొంచెం టైం కావాలి ఇవ్వండి అని పోలీసులు అడిగితే మేము ఇచ్చాం. ఇస్తే అది నెక్స్ట్ డే షీ గివ్ అ స్టేట్మెంట్ దట్ ప్రొవోక్డ్ ఆల్ ఆఫ్ అస్. అప్పటి వరకు మధ్యలో 1 డే ఉంది. ఆ డే మేము అసలు ఏం చేయలేదు, మా సేవలు మేము అందించుకుంటూ మా పని మేము చేసుకుంటూ ఉన్నాం. ఆ స్టేట్మెంట్ ఎలా వచ్చింది?
అలాంటి ఒకవేళ గవర్నమెంట్ మా పనులు మేము చేస్తున్నా అంటే షీ షుడ్ నాట్ గెట్ ద ఛాన్స్ టు గివ్ ఎ స్టేట్మెంట్ టు ద పబ్లిక్. మీడియా పర్సన్స్కి స్టేట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వకూడదు. ఛాన్స్ వచ్చిందంటే దెర్ ఈజ్ ఎ వే, దెర్ ఈజ్ లూప్ ఫర్ హర్ టు ఎస్కేప్. అది మేము ఆలోచించేది. అలాంటి దానివల్ల ఏమైంది, వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు క్రిటికల్ కండిషన్. ఈ మేడ అనకూడదు మరి, ఐఎమ్ సారీ అబౌట్ హిస్ హస్బెండ్ ఆల్సో. వాళ్ళ ఫాదర్ కూడా సిక్ అయ్యారని చెప్పని తెలిసింది. అదే అన్నాను, ఇలాగా మాకేంటంటే ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీ అయినా కాదు, ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఏ ఒక్క పీజీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పీజీ కానీ ఇలా సఫర్ అవ్వడం మాకు ఇష్టం లేదు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మాత్రం ప్రొఫెసర్ లక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయిందే మాత్రం మేము ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ ప్రొఫెసర్ లక్ష్మి ఎంతో మందిని వేధించిందని, దీనికి సంబంధించి ఆఖరికి ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు కూడా ఆమెను వేధింపులకు గురయ్యారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు తెలియజేస్తున్నారు. కేవలం కలెక్టర్ హామీనో లేకపోతే అధికారుల హామీనో ఇచ్చినంత మాత్రాన తాము ఉద్యమం ఆపేది లేదని, కంపల్సరీగా కూడా ఆమెను అరెస్ట్ చేసినప్పుడే తాము ఉద్యమం ఆపుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోగులందరికీ కూడా ఇక్కడ వీళ్ళకి సేవ చేయడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే తమకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. తమకు అవసరమైన విధంగా ఈ అరెస్ట్ కనుక చేయకపోయినట్లయితే మాత్రం తమ ఎట్టి పరిస్థితుల్లో విధులకు హాజరు కావని, అదేవిధంగా ఈ ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రవికృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.